మీరు ఇంట్లో బిజీగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా మీ ఇంటి తలుపు ఎవరో తట్టిన శబ్దం వినబడుతుంది. మీరు తలుపు తెరిచి చూస్తే చాలా చక్కగా ఫార్మల్‌గా దుస్తులు ధరించిన ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. ప్రతి శనివారం వాళ్ళు ఉదయం ఇద్దరిద్దరుగా ఇళ్లకు వెళ్లి తలుపులు తడుతూ ఉంటారు. వాళ్ళే యెహోవా విట్నెసెస్ లేదా యెహోవా సాక్షులు. వాళ్ళను చూస్తే వీళ్ళు ఏదో చాలా విచిత్రమైన మతపరమైన గ్రూప్ అయి ఉంటారు అని మనకు అనిపిస్తుంది. బహుశా వీళ్ళు క్రైస్తవులు అయి ఉంటారు అని కూడా మనం అనుకోవచ్చు. లేదా వీళ్ళు కూడా ఒక అబద్ధ ప్రవక్తలు అయి ఉండవచ్చు అని మనకు అనిపిస్తుంది. కానీ అసలు విషయం ఏమిటంటే యెహోవా సాక్షుల ప్రపంచం మనలో చాలా మంది అనుకునే దానికంటే చాలా సంక్లిష్టమైంది. వారికి తమకంటూ ఒక ప్రత్యేకమైన బైబిల్ అనువాదం ఉంది. తమకంటూ ప్రత్యేకమైన అంత్యకాల సిద్ధాంతాలు ఉన్నాయి. అర్మగిద్యోన్ యుద్ధం గురించి వారికి ప్రత్యేకమైన నమ్మకాలు ఉన్నాయి. మరియు కొన్ని ఆచరణలు కుటుంబాల మధ్యనే తీవ్రమైన విభేదాలకు దారితీశాయి. కొన్ని సందర్భాల్లో వారి ప్రార్థన మందిరాల్లోనే కాదు, కోర్టు గదుల్లో కూడా ఈ విషయాలపై వివాదాలు జరిగాయి. అందుకే ఈరోజు మనం యెహోవా సాక్షుల గురించి పూర్తిగా లోతుగా తెలుసుకుందాం. అసలు యెహోవా సాక్షులు అంటే ఎవరు? వాళ్ళు ఎలా ప్రారంభమయ్యారు? వాళ్ళు నిజంగా ఏమి నమ్ముతారు? వారు సాధారణ క్రైస్తవులకు ఎలా భిన్నంగా ఉంటారు? మరియు యెహోవా సాక్షుల సమాజంలో జీవించడం నిజంగా ఎలా ఉంటుంది? ఈ సమూహం గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనే ఆసక్తి కనుక మీకు ఉంటే ఈ వీడియో మీకోసమే. కాబట్టి కాసేపు రిలాక్స్ అవ్వండి. యెహోవా సాక్షుల ప్రపంచంలోకి మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మీరు కనుక మొట్టమొదటిసారి మా ఛానల్కి వస్తే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లోతైన విశ్లేషణలు మిస్ కాకుండా ఉండడానికి బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి. కొంతమందికైనా సరే షేర్ చేయండి, లైక్ చేయండి. దాని ద్వారా మరింత మందికి ఈ నిజం తెలుస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు యెహోవా సాక్షులు అనే పేరు తప్పకుండా విని ఉంటారు. బహుశా వాళ్ళు మీ ఇంటి తలుపు కూడా తట్టి ఉండవచ్చు. రోడ్డుపై పుస్తకాలు, కరపత్రాలు పంచుతూ మీకు కనిపించి ఉండవచ్చు. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే యెహోవా విట్నెసెస్ అనే పేరు మొదటి నుంచి లేదు. ఆ పేరు 1931లో మాత్రమే వాళ్ళకు వచ్చింది. వీళ్ళ చరిత్ర తెలుసుకోవాలంటే మనం అంతకంటే చాలా వెనక్కి 1880వ సంవత్సరానికి వెళ్ళాలి. అక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతని పేరు చార్లెస్ టేజ్ రస్సెల్. అతను అమెరికాలోని పిట్స్బర్గ్ ప్రాంతంలో పెరిగాడు. రస్సెల్ మొదట ప్రెస్బిటేరియన్ క్రైస్తవ కుటుంబంలోనే పెరిగాడు. ప్రెస్బిటేరియన్ అనేది ప్రొటెస్టెంట్ క్రైస్తవ సాంప్రదాయంలోని ఒక శాఖ. కానీ అతను యువకుడుగా ఉన్నప్పుడు తనకు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విశ్వాసాన్ని ప్రశ్నించడం ప్రారంభించాడు. అతను తన చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించి ఇవన్నీ నిజంగా బైబిల్కు సరిపోతున్నాయా? నేను నమ్ముతున్న విషయాలు బైబిల్లో నిజంగా ఆధారం ఉందా అని అతను స్వయంగా ఆలోచించడం ప్రారంభించారు. అతను మొదట్లో తన కుటుంబాన్ని కూడా ఏమీ ద్వేషించలేదు. తన చర్చిని కూడా వదిలి వెళ్ళాలని మొదట అతను అనుకోలేదు. కానీ అతను నిజంగా అయోమయంలో పడ్డాడు. అతను నేర్చుకున్నది ఏమిటంటే నరకం నిజంగా ఉందని, యేసుక్రీస్తు దేవుడని, క్రిస్మస్, ఈస్టరు పవిత్రమైన పండుగలని. కానీ రస్సెల్ బైబిల్ చదువుతున్నప్పుడు అతనికి ఈ విషయాలన్నీ బైబిల్లో స్పష్టంగా ఉన్నట్టు కనిపించలేదు. అందుకే మరో చర్చికి మారిపోవడం లేదా పూర్తిగా క్రైస్తవ్యాన్ని వదిలేయడం బదులు అతను స్వయంగా బైబిల్ను లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నాడు. అసలు నిజం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం కనుక్కోవాలని గట్టిగా ప్రయత్నించాడు. తనకు 20 సంవత్సరాలు వచ్చేసరికి రస్సెల్ బైబిల్పై తనకంటూ కొన్ని ప్రత్యేకమైన వివరణలను అభివృద్ధి చేసుకున్నాడు. అతను పెరిగిన ప్రెస్బిటేరియన్ సంప్రదాయంతో కొన్ని విషయాల్లో అతని అభిప్రాయాలు సరిపోలాయి. కానీ మరికొన్ని చాలా ముఖ్యమైన విషయాల్లో అతని బోధనలు సాంప్రదాయ క్రైస్తవ సిద్ధాంతానికి చాలా దూరంగా వెళ్ళాయి. యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, శిలువ, మరణానంతర జీవితం, అంత్యకాలం, పండుగలు, ఆరాధన, ఆత్మ, ఇలా క్రైస్తవ విశ్వాసంలోని అనేక ప్రధాన విషయాలపై అతను భిన్నమైన అభిప్రాయాలను అభివృద్ధి చేసుకున్నాడు. రస్సెల్ మాత్రం తన వివరణలే బైబిల్కు మరింత దగ్గరగా ఉన్నాయని నమ్మాడు. మొదటి క్రైస్తవులు నిజంగా ఎలా నమ్మారో, ఎలా జీవించారో తిరిగి కనుగొంటున్నానని అతను భావించాడు. రస్సెల్ ఈ విషయాలను తన దగ్గరే ఉంచుకోలేదు. తనలాంటి సందేహాలున్న మరికొంత మందితో మాట్లాడడం ప్రారంభించాడు. వాళ్ళు కలిసి కూర్చొని బైబిల్ను చదివేవారు, చర్చించేవారు, సాంప్రదాయ చర్చిల బోధనలను కూడా ప్రశ్నించేవారు. క్రమంగా ఈ చిన్న సమూహం పెద్దదైంది. చివరకు ఈ సమూహాన్ని బైబిల్ స్టూడెంట్స్ అని పిలవడం ప్రారంభించారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన చారిత్రక పోలిక ఉంది. 1830లో చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్ డే సెయింట్స్ అనే మోర్మన్ ఉద్యమం ఏర్పడింది. అది కూడా తాము అసలు క్రైస్తవ బోధనలను తిరిగి తీసుకువస్తున్నామని చెప్పింది. రస్సెల్ ఉద్యమం దాని తర్వాత కాలంలో ఎరిగింది. కాబట్టి చారిత్రపరంగా చూస్తే కొన్ని అంశాల్లో రెండింటి మధ్య దగ్గర పోలికలు కనిపిస్తాయి. అయితే వాటి ప్రారంభ చరిత్ర, సిద్ధాంతాలు చాలా భిన్నంగా ఉంటాయి.
1876లో రస్సెల్ 3 వరల్డ్స్ అనే పుస్తకాన్ని రాశాడు. అందులో తన కొత్త సిద్ధాంతాలను వివరించాడు. ముఖ్యంగా క్రీస్తు రెండవ రాకడ గురించి అతనికి ఉన్న ప్రత్యేకమైన అభిప్రాయాలను అందులో వివరించాడు. 1879లో రస్సెల్ ఒక పత్రికను ప్రారంభించాడు. దాని పేరు జియోన్స్ వాచ్ టవర్ అండ్ హెరాల్డ్ ఆఫ్ క్రైస్ట్ ప్రెజెన్స్. ఈ పత్రిక ద్వారా అతను ప్రజలను హెచ్చరించేవాడు. మనం అంత్యకాలంలో ఉన్నాం, చివరి రోజులు సమీపించాయి, యేసుక్రీస్తు పాలన ప్రారంభం కానుంది అనే సందేశాలను అతను ప్రచారం చేశాడు. పత్రికకు విపరీతంగా ఆదరణ పెరిగింది. మరింత మంది చందాదారులు అయ్యారు. మరింత మంది ఈ ఉద్యమంలో చేరారు. వాచ్ టవర్కు కూడా మద్దతు ఇచ్చే ప్రజలు కలిసి బైబిల్ అధ్యయనం చేయడం ప్రారంభించారు. రస్సెల్ స్వయంగా వారికి నాయకత్వం వహించాడు. ఈ చిన్న సమూహాలే తర్వాత స్థానిక సంఘాలుగా మారిపోయాయి. 1879-80 నాటికి ఇలాంటి సమూహాలు సుమారు 30 వరకు ఉన్నాయని తెలుస్తుంది. 1884లో రస్సెల్ స్టడీస్ ఇన్ ద స్క్రిప్చర్ అనే 6 పుస్తకాల శ్రేణిని ప్రచురించాడు. 1900 నాటికి విదేశీ మిషనరీలను నియమిస్తూ వివిధ ప్రాంతాల్లో శాఖ కార్యాలయాలను ఏర్పాటు చేశాడు. 1910 నాటికి సుమారు 100 మంది ఎంత దూరమైనా ప్రయాణించే ప్రసంగికులు అందులో ఉన్నారని మనకు తెలుస్తుంది. 1912 నాటికి అమెరికాలో క్రైస్తవ సంబంధిత రచయితల్లో అతని రచనలు అత్యంత విస్తృతంగా ప్రచారం పొందిన వాటిలో ఒకటిగా మారిపోయాయి. దాంతో ఇక అతను వెనుతిరిగి చూడలేదు. 1916లో చార్లెస్ రస్సెల్ మరణించాడు. అప్పుడు ఈ ఉద్యమం కూడా ముగిసిపోతుందని చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే ఒక ఉద్యమానికి ఇంత ప్రభావవంతమైన నాయకుడు లేకపోతే అది కూలిపోవడం చాలా సాధారణం. కానీ అలా జరగలేదు. ఒక వ్యక్తి నాయకత్వంలోకి వచ్చాడు. అతని పేరు జోసెఫ్ రూథర్ఫోర్డ్. ఈ రూథర్ఫోర్డ్ నాయకత్వంలో ఉద్యమం మరింత పెద్దదైంది. అతను మిషనరీ పనులపై ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. ప్రజల దగ్గరకు వెళ్లి సందేశాన్ని ప్రచారం చేయడంపై దృష్టి పెట్టాడు. అదే సమయంలో సంస్థ నిర్మాణం, పరిపాలన, నాయకత్వ వ్యవస్థను కూడా మరింత క్రమబద్ధం చేశాడు. 1931లో రూథర్ఫోర్డ్ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. బైబిల్ స్టూడెంట్స్ అనే పేరును మార్చి యెహోవా విట్నెసెస్ అనే పేరు పెట్టాడు. అదే మనకు ఇప్పుడు తెలిసిన పేరు. బైబిల్ స్టూడెంట్స్ కాదు, యెహోవా సాక్షులు. ఈ పేరు మార్పు ద్వారా వారు తమను ఒక ప్రత్యేకమైన సమాజంగా మరింత స్పష్టంగా గుర్తించుకోవడానికి వీలు పడింది. వారి దృష్టిలో మేము కేవలం బైబిల్ చదువుతున్న చిన్న సమూహం మాత్రమే కాదు, మేము దేవుని గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చిన దేవుని ప్రజలం అనే భావన మరింత బలపడింది. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. యెహోవా సాక్షులు ఎందుకు సాధారణ క్రైస్తవ శాఖగా కాకుండా ప్రత్యేకమైన సమూహంగా పరిగణించబడుతున్నారు? దానికి ప్రధాన కారణం వారి సిద్ధాంతాల్లోని ముఖ్యమైన తేడాలు. రస్సెల్ మరియు అతని అనుచరులు శతాబ్దాలుగా క్రైస్తవులు అనుసరిస్తున్న అనేక బోధనలు తప్పుగా మారిపోయాయని నమ్ముతారు. అందువల్ల వారు అసలు క్రైస్తవత్వాన్ని తిరిగి తీసుకురావాలని ప్రయత్నించారు. ఇది చిన్న చిన్న భేదాలు మాత్రమే కాదు. దేవుడు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుంది, నరకం ఉందా లేదా, అంత్యకాలం ఎలా ఉంటుంది, పండుగలను జరుపుకోవచ్చా, రక్త మార్పిడి చేయించుకోవచ్చా, ఇలాంటి కీలక విషయాల్లోనే వారి బోధనలు సాంప్రదాయ క్రైస్తవ్యానికి చాలా భిన్నంగా ఉన్నాయి. అయితే యెహోవా అనే పేరే ఎందుకు? యెహోవా అనే పదాన్ని మీరు బైబిల్లో వినే ఉంటారు. ఇది ఇశ్రాయేలీల దేవుని పేరుకు సంబంధించిన ఒక రూపం. దేవుని కోసం బైబిల్లో అనేక పేర్లు, బిరుదులు ఉపయోగించబడ్డాయి. యెహోవా సాక్షులకు మాత్రం యెహోవా అనే పేరు చాలా ప్రత్యేకమైంది. వారు సాధారణంగా గాడ్ అనే పదం మాత్రమే ఉపయోగించకుండా యెహోవా అనే వ్యక్తిగత నామాన్ని ఉపయోగించడం చాలా ముఖ్యమని నమ్ముతారు. యెషయా గ్రంథంలోని ఒక వాక్యాన్ని వాళ్ళు ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. మీరు నా సాక్షులు అని యెహోవా ప్రకటిస్తున్నాడు. ఈ భావన నుంచే జెహోవా విట్నెసెస్ అనే పేరు వచ్చింది. యెహోవా సాక్షుల విశ్వాసంలో మరొక ముఖ్యమైన విషయం బైబిల్ను చాలా ప్రత్యక్షంగా, అక్షరార్థంగా అర్థం చేసుకోవడం. బైబిల్లో ఒక విషయం చెప్పబడితే అది సాధ్యమైనంత వరకు అదే అర్థంలో తీసుకోవాలని వాళ్ళు భావిస్తారు. చాలా ఇతర క్రైస్తవ సాంప్రదాయాలు మాత్రం కొన్ని వాక్యాలను సందర్భం, సాహిత్య శైలి, చారిత్రక పరిస్థితులను బట్టి అర్థం చేసుకుంటాయి. ఉదాహరణకు సృష్టి గురించి ఆదికాండంలోని 6 రోజులను కొందరు క్రైస్తవులు 24 గంటల 6 రోజులుగా అర్థం చేసుకుంటారు. మరికొందరు వాటిని దీర్ఘకాలిక కాల వ్యవధులుగా లేదా రూపకలాంకరంగా అర్థం చేసుకుంటారు. యెహోవా సాక్షులు మాత్రం బైబిల్ వచనాలను చాలా అక్షరార్థంగా అర్థం చేసుకునే విధానానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఉంది. యెహోవా సాక్షులు ఉపయోగించే బైబిల్ పేరు న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్. ఇది యెహోవా సాక్షుల సంస్థతో సంబంధం ఉన్న అనువాదకులు రూపొందించిన ఒక ప్రత్యేకమైన బైబిల్ అనువాదం. ఇది 1950లో మొదటిసారిగా ప్రచురించబడింది. వారి ప్రకారం ఇది బైబిల్ యొక్క అసలు అర్థాన్ని మరింత ఖచ్చితంగా అందిస్తుంది. అయితే విమర్శకులు మాత్రం కొన్ని వచనాలను యెహోవా సాక్షుల సిద్ధాంతాలకు అనుకూలంగా అనువదించారని కొంతమంది విమర్శించారు. ఇతర బైబిల్ అనువాదాల్లోని పదాలతో పోలిస్తే కొన్ని ముఖ్యమైన వచనాల్లో వారి అనువాదం చాలా భిన్నంగా ఉంటుంది.
అందుకే న్యూ వరల్డ్ ట్రాన్స్మిషన్ అనేది యెహోవా సాక్షుల సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. యెహోవా సాక్షులు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సిద్ధాంతాన్ని తిరస్కరిస్తారు. వారి బోధన ప్రకారం యేసుక్రీస్తు దేవుడే కాదు, యేసు కేవలం దేవుని కుమారుడు. అంతేకాదు, వారి యేసును ప్రధాన దేవదూత మికాయేలుతో పోలుస్తారు. అంటే సాంప్రదాయ క్రైస్తవ సిద్ధాంతంలో ఉన్న యేసుక్రీస్తు దేవుడు అనే బోధనకు ఇది పూర్తిగా భిన్నమైంది. ఇంకో విషయం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. యెహోవా సాక్షులు సాధారణంగా క్రిస్మస్ పండుగ జరుపుకోరు, ఈస్టర్ కూడా జరుపుకోరు, పుట్టినరోజులు కూడా జరుపుకోరు. ఎందుకు అంటే వారి అభిప్రాయం ప్రకారం ఈ పండుగలకు బైబిల్లో ప్రత్యక్షమైన ఆజ్ఞ లేదు. అంతేకాదు, క్రిస్మస్, ఈస్టర్ వంటి పండుగలకు కొన్ని పూర్వ క్రైస్తవేతర సాంప్రదాయాలతో సంబంధం ఉందని వాళ్ళు నమ్ముతారు. అందువల్ల యెహోవా దేవుని ఆరాధనకు సంబంధం లేని పండుగలను జరుపుకోవడం సరైంది కాదని వాళ్ళు భావిస్తారు. అంటే బైబిల్ ప్రత్యేకంగా ఆజ్ఞాపించకపోతే ఎందుకు చేయాలి అనే విధానం వారిలో స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో మనకు మొదటి భాగం పూర్తయింది. మీకు గనక దీనికి సంబంధించి ఎక్స్టెన్షన్ కావాలి, రెండో పార్ట్ కూడా కావాలి అనుకుంటే నా కామెంట్లో పార్ట్ 2 అని చెప్పేసి కామెంట్ చేయండి. తద్వారా నేను రెండో పార్ట్ను కూడా చేయడానికి వీలవుతుంది. మీరు ఎక్కువ మంది కామెంట్ చేస్తే నేను రెండో పార్ట్ను తొందరగా అప్లోడ్ చేస్తాను. అలాగే మీరు కనుక మొట్టమొదటిసారి మా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.